జగన్ గారికి ఎదురు వచ్చినటువంటి స్పందన ఏమిటి, ఆ జనం ఏమిటి, దీని మీద మళ్ళీ తెలుగుదేశం మద్దతు మీడియా చేసిన దుష్ప్రచారం ఏమిటి, వీటన్నిటి మీద మీ విశ్లేషణ చెప్పండి. విష్ణు గారు కాదనుకున్నా కూడా ఒక ప్రజాకర్షణ కలిగినటువంటి వినపడుతుందండి. ప్రజాకర్షణ కలిగినటువంటి లీడర్ సార్. ఆంధ్రప్రదేశ్లో కాదు, చుట్టుపక్కల దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఆయనంత ప్రజాకర్షణ కలిగినటువంటి నేత ఎవరు కూడా లేరు. దీన్ని చూసి ఈ ప్రభుత్వం ఏంటంటే భయపడుతూ ఉంది. ఎందుకంటే ఉదాహరణగా కొన్ని ఇష్యూస్ మీద, కొన్ని సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళినటువంటి సందర్భం చూసాం మనం. ఒకటేమో మిర్చి రైతుల గురించి, ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి అని చెప్పనే ఉద్దేశంతో గుంటూరు వెళ్ళినటువంటి సందర్భంలో కానీ, అలాగే పొగాకు రైతులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పని పొదిలి వెళ్ళినటువంటి సందర్భంలో కానీ, అలాగే దళిత మైనార్టీ యువకుల్ని, ప్రజల యొక్క హక్కుల్ని, పౌరుల యొక్క హక్కుల్ని కాలరాసి రోడ్డు మీదే లాఠీలకి బూట్లతో అక్కడ చేసినటువంటి కార్యక్రమం ఉంది. పోలీస్ యంత్రాంగం పౌరుల యొక్క హక్కుల కోసం రక్షించడం కోసం వెళ్ళినటువంటి సందర్భంలో కానీ, ఈయన జనాదరణ కానీ, ఈయన ఐడియాలజీ కానీ, ఈయన అనుకున్నటువంటి ప్రజల యొక్క సమస్యల్ని టేకప్ చేసుకుని ప్రజల్లోకి వెళ్ళాలని అనుకున్నటువంటి కార్యక్రమానికి తిరుగులేదండి. కాకపోతే ఏంటంటే ఇలాంటి సందర్భంలో మనం చూసాం, నిన్న కానీ పొదిలి కానీ గుంటూరు కానీ తెనాలి కానీ మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ వచ్చినటువంటి జనాకర్షణ, వచ్చినటువంటి పబ్లిక్, మహిళలు కానీ, రైతులు కానీ, లేకపోతే పిల్లలు కానీ, ఇదంతా చూసిన తర్వాత ఈ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దీని కింద, ఒక ఏ రకంగా ఇవాళ కొన్ని పత్రికల్లో మనం అన్ని కూడా చూసాం, ఒక క్రిమినల్ కింద, ఒక క్రిమినల్స్ని ప్రోత్సహించే వాళ్ళ కింద, ఒక అరాచక శక్తి కింద ఇలాగా ప్రయత్నం చేస్తూ ఉంది. మనం అడిగాము, మేము ఇలా వెళ్తాము, ఇలా పర్మిషన్ ఇవ్వండి అని అంటే అసలు పర్మిషన్లకి ఆంక్షలు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఈ ప్రభుత్వానికి? ఎందుకని అంటున్నామంటే ఆ రోజు పొదిలిలో 20 మంది మహిళలకి 40 మంది కానిస్టేబుల్స్ని ఇచ్చి మా ర్యాలీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీ మీద రాళ్లు వేయించి అక్కడేదో గొడవ జరిగినట్టుగా క్రియేట్ చేసి పొదిలిలో మీరు వెళ్తే గొడవ జరిగింది కాబట్టి మేము సత్తెనపల్లిలో పర్మిషన్ ఇవ్వము అని చెప్పని ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. అనేక చెక్ పోస్టులు పెట్టారు, వెళ్ళడానికి 7-8 గంటలు పట్టింది. అంటే ప్రజల యొక్క మూడ్ ఎలా ఉంది అనే దానికి ఈ కార్యక్రమంలో ప్రజలు వచ్చి ఎలా భాగస్వాములు అవుతున్నారు అని అంటే పర్మిషన్లు ఇవ్వడానికి ఇబ్బంది పెట్టారు. తర్వాత జరిగినటువంటి 2 సంఘటనలు జరిగినాయి. ఆ 2 సంఘటనలు ర్యాలీకి అంటగట్టేటటువంటి ప్రయత్నం చేశారు. మంత్రులే వచ్చేసారు. నిన్న హోమ్ మినిస్టర్ వచ్చారు, ఇరిగేషన్ మినిస్టర్ వచ్చేసి అక్కడ గుద్దేసి వెళ్ళిపోయారు, పట్టించుకోలేదని క్లియర్గా ఎస్పీ గారు చెప్పారు. ఇది అది కాదు, వాళ్ళ ర్యాలీ కాదు, వేరే వాళ్ళు గుద్దారు అని చెప్పని. అక్కడ ఒక వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తి పడిపోతే పట్టించుకోలేదన్నారు. అక్కడ గుండెపోటు వచ్చి, లేకపోతే అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరిగింది. ఈ 2 కూడా ఆ ర్యాలీకి అంటగట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. పోలీసుల యొక్క ఆంక్షల మూలంగా, చెక్ పోస్టుల మూలంగా, పోలీసులు వ్యవహరించినటువంటి తీరు మూలంగా ఆయన కలవడం కోసం రైతులు కానీ, ప్రజలు కానీ ఏ విధంగా పొలాల్లో పడి వెళ్తున్నారు మనం అంతా కూడా స్పష్టంగా చూసాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలు పట్టించుకోవడానికి వెళ్తే, ఉదాహరణకి మిర్చి రైతుల దగ్గరికి వెళ్తే ఇమ్మీడియట్ గా కేంద్ర ప్రభుత్వానికి ఆ రోజు సాయంత్రమే లెటర్ రాశారు. లెటర్ అప్పటిదాకా పట్టించుకున్నటువంటి వాళ్ళు అప్పటికప్పుడు లెటర్ రాసేసి ఏదో చేసేస్తాం, అలా కొంటాం ఇలా కొంటా ఉన్నారు. ఈనాటికి కూడా గిట్టుబాటు ధర లేదు మిర్చి రైతులకి. అలాగే నిన్న మనం పొదిల్లో పొగాకు కొనడానికి జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల కోసం వెళ్లారు కాబట్టే కేంద్ర మంత్రి వచ్చాడు. నిన్నగాక మన కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్కి వచ్చి అక్కడ కూడా పోయి ఈ పొగాకు కొంటాం, ఆ పొగాకు కొంటాం అని చెప్పని ఒక లెటర్ ఇచ్చాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతుల సమస్యలు మాట్లాడుతున్న ఉద్దేశంతోనే సీఎం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకి, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మామిడి రైతులు కానీ, కోకో రైతులు కానీ, పత్తి రైతులు కానీ, పొగాకు రైతులకి ధర కల్పించాలని చెప్పని చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నారు. ఇది వాళ్ళ ప్రభుత్వానికి నామోషిగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడటం మూలంగా ఈ రకమైనటువంటి చేతులు కాలిన తర్వాత మనం మీటింగులు, కేంద్ర మంత్రులు ఉత్తరాలు రాయటం మూలంగా ప్రయోజనం లేదు. రైతులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన ఉన్నారు అనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను ఆపాలని చెప్పిన ప్రయత్నం జరుగుతోంది. దీనికి ప్రజల నుంచి పూర్తిగా మద్దతు వచ్చింది. మనమేమీ వెళ్ళి దౌర్జన్యానికి వెళ్ళటం లేదు, లేకపోతే దాడికి వెళ్ళటం లేదు. దీన్ని ఎట్లా చిత్రీకరిస్తున్నారంటే రేపేదో యోగా డే ఉంది, ప్రధానమంత్రి గారు వస్తున్నారు, ఈలోపు రాష్ట్రంలో ఏదో చేసేయాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కుట్రలు పండుతున్నారు అని చెప్పని. అట్లాగే కొంతమంది యువకులు కొన్ని సినిమాల్లో డైలాగులు కొంత ఉత్సాహంతో
కొంత కొన్ని డైలాగుల్ని పార్టీ పరంగా ప్రదర్శిస్తే మా విధానము, మా పాలసీ, మా ఆలోచన ఏదో ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలని చెప్పని, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పని అని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని ఒక రకంగా ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపించే విధంగా, ప్రజలకి ఈయన చేసేటటువంటి మంచి కార్యక్రమాలని తప్పుగా అనుకునే విధంగా కొంత ఎల్లో మీడియా కానీ తెలుగుదేశం కానీ ప్రవర్తిస్తుంది. తెనాలి పర్యటన, గుంటూరు పర్యటన, పొదిలి పర్యటన, నిన్న సత్తెనపల్లి పర్యటన. సత్తెనపల్లిలో జరిగినటువంటి అంశం ఏంటండి, ఆ కుర్రోడు పోలీసుల యొక్క హెరాస్మెంట్తో చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే అతను బెట్టింగులకి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పని దిగజారి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఏమనుకోవాలి ప్రజలందరూ కూడా, అతని క్యారెక్టర్ మంచిది కాదు. వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు కాబట్టి ఏ రకంగా ఈ పార్టీ ఉందో, ఏ రకంగా ఈ కార్యక్రమం ఉందో మీరందరూ కూడా ఆలోచన చేసుకోండి అని చెప్పని ప్రజలకు ఒక తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారు. ఇలాంటి ఆరోపణల వల్ల, ఇలాంటి బుర్ర జల్లడమే ఎన్నికల్లో చేశారు. ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ, అది కానీ, ఇది కానీ అన్ని ప్రజల్ని తప్పుదా పట్టించారు. మళ్ళీ అదే పాలసీ, మళ్ళీ అదే విధానం ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి ఇప్పటి నుంచే మళ్ళీ మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు కాలు బయట పెడితే ఏదైనా ఒక ఊరికి వెళ్లాలనుకుంటే దానికి తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మంచి చెడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజల కోసం, రైతుల కోసం, మహిళల కోసం పోలీసులు ఇన్ని ఆంక్షలు పెట్టినా కూడా జనం స్పందన ఏమీ తగ్గినట్లేదు కదా సార్. ఎలా తగ్గుతుంది సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన చేసిన తర్వాత ఆయన్ని ఏ రకంగా కలవాలని చెప్పని, ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వాలని చెప్పని, ఆయన చూడాలని చెప్పని ఆ సత్తెనపల్లి వెళ్ళటానికి దారులన్నీ కూడా మూసేసినప్పటికీ కూడా రకరకాలుగా ప్రజలందరూ కూడా రకరకాలైనటువంటి దారుల్లో వెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. ఎక్కడా కూడా ఆ 12 గంటల దాకా పోలీసులు ఏదో భేషజానికి పోయి బారికేడ్లు పెట్టారు తప్ప తర్వాత మొత్తం చేతులెత్తేసినటువంటి పరిస్థితి. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. ఆ జన ప్రవాహాన్ని చూసి, వచ్చినటువంటి జనాలను చూసి. ఎందుకంటున్నామంటే ఇదంతా కూడా లారీలతోనో, కార్లతోనో లేకపోతే తరలించినటువంటి అంశం కాదు. మనం చూస్తా ఉన్నాం కదా. ఉదాహరణకి మొన్న మహానాడు జరిగింది కడపలో. ఏం జరిగింది? మాట్లాడుతుంటే వెళ్ళిపోయారు జనాలంతా. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం ఒకసారి గమనిస్తే, మహానాడులో అందరినీ పిలిచి భోజనాలు పెట్టి మీటింగ్ వినండిరా బాబు అంటే మేము ఉండమని చెప్పి ఎవరికాడో గంట తర్వాత మొత్తం బయటికి పోయారు. అలాగే ఈ మధ్య ఈ చుట్టుపక్కల ఎక్కడో ఒక చోట మీటింగ్ జరిగితే, ముఖ్యమంత్రి గారి మీటింగ్ జరిగితే బస్సుల్లో తోలుకుని వెళ్తే అందరూ వెళ్ళిపోతే అప్పుడు మాట్లాడినటువంటి అంశాలంటే కూడా మనం చూసాము. ఆయన స్వయంగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇది ఈ ర్యాలీ, ఈ జనాభా అలాంటి కాదు కదా. ఇది అభిమానంతో వచ్చిన వాళ్ళు, లేకపోతే కావాలని కోరుకుని వచ్చిన వాళ్ళు, అధికారంలో లేకపోయినా వచ్చిన వాళ్ళు, ప్రేమతో వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన కానీ, ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలు కానీ ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉన్నది అనే దానికి ఈ సభలో, ఈ ర్యాలీలే ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవచ్చు సార్. రైట్. వెంకటేష్ గారు చెప్పండి, నిన్న జగన్ గారికి వచ్చిన రెస్పాన్స్ ఏ రకంగా ఉంది? జనం అన్ని గంటలు 79 కిలోమీటర్లు అంటే 80 కిలోమీటర్లు అనుకుందాం. 80 కిలోమీటర్లకి మామూలుగా అయితే గంటన్నరలో వెళ్ళిపోయేదానికి 7.5 గంటలు పట్టిందట. ఈ ఎక్కడికక్కడ ఆంక్షలు ఉన్నప్పటికి కూడా జనం వచ్చేసరికి ఎవరు ఏం చేయలేని పరిస్థితి అంట. దాన్ని కూడా వక్రీకరిస్తూ రకరకాల ఘటనల్ని దాన్ని కూడా వక్రీకరిస్తూ ప్రచారం చేయటం, ప్లకార్డుల మీద విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేయటం, ఇవి ఎట్లా చూస్తారు మీరు వీటన్నిటిని? సార్, ఇక్కడ 2 విషయాల గురించి ముఖ్యంగా ప్రస్తావించాలి. ఈ 2 విషయాలు ఏంటంటే, మొదటిగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో 2 బాధితులు ఉన్నారు. ఈ బాధితుల్ని ఖచ్చితంగా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎత్తిన రుద్దడానికి ప్రభుత్వం కానివ్వండి, ప్రభుత్వ అనుకూల మీడియా కానివ్వండి, అసలు ఖచ్చితంగా 100% ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వల్లే జరిగింది అనేది క్రియేట్ చేయడానికి వాళ్ళ విశ్వ ప్రయత్నం చేస్తారు. ఈ 2 విషయాల మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సింది. మొదటిగా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారే బయటకు వచ్చి ఆ ఎవరైతే వృద్ధుడి యొక్క యాక్సిడెంట్ అయిందో అది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కానివ్వండి, ఆ కాన్వాయ్ లో ఉన్నటువంటి వెహికల్స్ కానివ్వండి గుద్దినటువంటి పరిస్థితి కాదు, దానికి సంబంధించి ఫలానా వెహికల్ గుద్దింది, ఆ వెహికల్ నెంబర్ ఇది అని చెప్పేసి ఒక రకంగా క్లీన్ చిట్ ఇచ్చినటువంటి ఒక విధానం. ఇక 2వ విషయానికి వచ్చినట్లయితే, 2వ బాధితుడు అతను తొక్కిసలాటలో చనిపోయాడు అని చెప్పేసి ఈ పబ్లిక్ గ్యాదరింగ్ ఏదైతే ఉందో ఈ మాస్ గ్యాదరింగ్ వల్లే చనిపోయాడు అని చెప్పేసి క్రియేట్ చేసేటువంటి ఒక పరిస్థితిని ఆ మీడియా పక్షం తీసుకుంది. దీన్ని కూడా క్లారిఫై చేయాల్సినటువంటి పరిస్థితి. అతను
తొక్కిసలాటలో చనిపోలేదు. ఆ తొక్కిసలాట ఆ జన సమీకరణ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక షాపింగ్ మాల్ దగ్గర కూర్చుని అక్కడ అతను తన యొక్క ఛాతి నొప్పి వల్ల చనిపోయాడు అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దీనిని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీకో జగన్మోహన్ రెడ్డి పార్టీకో జగన్మోహన్ రెడ్డి గారికో అంటగట్టడం అనేది వాళ్ళు చేసేటువంటి ఒక కుసంస్కారంతో చేసినటువంటి ఒక పరిస్థితే తప్ప సాక్షాత్తు వారి యొక్క నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకున్నటువంటి పాదయాత్ర స్టార్టింగ్ కాల్లో తారకరత్న గారు చనిపోయారు కదా సార్, వాళ్ళని ఏమన్నా ఆపారా? ఆయన పక్కనే ఉండి ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నటువంటి కుటుంబ సభ్యుడు చనిపోతేనే ఆగినటువంటి పరిస్థితి కాదు ఆ యాత్ర. ఇది అలాంటిది కాదు సార్. ఇది ఖచ్చితంగా ఇది ప్రజాయాత్ర. ఇక్కడ ఎంత టైం పట్టింది అనేది కాదు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎంత యాక్టివ్ అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే అనేది ఇక్కడ ప్రభుత్వానికి తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం. తాడేపల్లి ఇంటి నుంచి బయటికి వచ్చిన దగ్గర నుంచి భారతమాత సెంటర్ అని చెప్పేసి ఉంటుంది సార్. అక్కడి నుంచి కుంచినపల్లి ప్రతి గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఉండి ఆయన్ని కలిసి కరచాలనం చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పేసి ఏకవచనంతో పలుకుతూ ఉంటారు. ఆయన పులివెందుల ఎమ్మెల్యే కాదు, 40% నియర్లీ 40% షేర్ ఉన్నటువంటి ఒక యంగెస్ట్ ఎక్స్ సీఎం అని చెప్పేసి మనం చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఏ గ్రామం వెళ్ళినా ఆయన ప్రజా సమస్యల మీదే వెళ్తున్నారు. పొగాకు రైతులను పరామర్శించడానికి కానివ్వండి, మిర్చి రైతుల్ని పరామర్శించడానికి కానివ్వండి, కూటమి ప్రభుత్వంలో దారుణంగా చంపబడిన వారిని కానివ్వండి, మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన సంఘటన తెలంగాణలో కానివ్వండి, నిన్న జరిగినటువంటి మాచర్ల సత్తెనపల్లి నియోజకవర్గ పర్యటన కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజల సమస్య మీద పర్యటిస్తున్నారు తప్ప ఆయన యొక్క వ్యక్తిగతమైనటువంటి పర్యటనలో లేకపోతే ఆయన యొక్క బల నిరూపణ కోసం వెళ్ళేటువంటివో లేకపోతే జన సమీకరణ చేసేటువంటివో కాదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇక ఎవరో ప్లకార్డులు, ఇప్పుడు ప్రతి కార్యకర్త ఈ రాష్ట్రంలో 40% షేర్ ఉన్నటువంటి ఒక నాయకుడికి ఎక్కడెక్కడి నుంచో ఏదో కార్యకర్తలు వాళ్ళ యొక్క స్లోగన్స్ వేసి పెట్టినంత మాత్రాన అది తీసుకొచ్చి పార్టీకో ఆ నాయకుడికో అంటగట్టడం, ఆ సంస్కృతి పార్టీకి ఉందని చెప్పడం. 5 సంవత్సరాలు మనం ఆ పరిపాలన ఉన్నాం కదా, నిజంగా ఆయన సంస్కృతి అలాంటిదైతే ఈ రోజు ఈ మీడియా హౌసెస్ కానివ్వండి, ఈ ప్రభుత్వ పెద్దలు కానివ్వండి, ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కానీ ఉండే పరిస్థితి ఉందా? ఆయన గెలిచిన మరుక్షణమే ఫస్ట్ మీటింగ్ లో, కలెక్టర్స్ మీటింగ్ లో కులం చూడొద్దు, మతం చూడొద్దు, అట్ ద సేమ్ టైం ప్రాంతం పార్టీ కూడా చూడొద్దు అన్నటువంటి గొప్ప ముఖ్యమంత్రిగా మనం ఆయన అభివర్ణించాలి. ఎందుకంటే ఆ రోజు పెద్ద విషయంగా అది అనిపించలేదు చాలా మందికి. జగన్మోహన్ రెడ్డి అంటే పార్టీ కూడా చూడొద్దు, పనులు చేయండి అని అంటున్నాడు అని చెప్పేసి ఎద్దేవా చేసినటువంటి ఒక పరిస్థితి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కానీ మల్లా విష్ణు గారు లాంటి వాళ్ళు కానీ అదే మా ముఖ్యమంత్రి గారు అదే మా ప్రమాదం తెచ్చి పెట్టిన అంటుంటారు సార్. ఆ రోజు అది పెద్ద విషయంగా అనిపించలేదు సార్. బట్ ఈ రోజు ముఖ్యమంత్రి గారు సాక్షాత్ 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు బయటకు వచ్చి ముఖ్యమంత్రి స్టేచర్ లో ఉండి ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి పనులు చేయొద్దు అని అంటున్నారు అని అంటే ఈ రోజు తెలుస్తుంది దాని వాల్యూ. అవును, అందుట్లో వెల్ఫేర్ స్కీమ్స్ లో కూడా ఇట్లాంటి వివక్ష చూపే పరిస్థితి వస్తే మాత్రం అది చాలా దారుణంగా ఉంటుంది కదా. ఖచ్చితంగా ఆల్రెడీ వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పెన్షన్ స్కీమ్ కి ఈ రోజు ఉన్నటువంటి పెన్షన్ స్కీమ్ కి మోర్ దాన్ 1,50,000 అబోవ్ ఉంది సార్. 1,50,000 అబోవ్ పెన్షన్స్ తీసివేయటమే కాకుండా మళ్ళీ సార్ దీనికి వాళ్ళు చెప్పినటువంటి వక్ర భాషలు ఏంటంటే వీటిని వెనక్కి వసూలు చేస్తామని కూడా వీళ్ళందరినీ బెదిరించినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇదే ప్రభుత్వం మళ్ళీ అగైన్ కొత్త రేషన్ కార్డులు పెట్టుకుంటుంటుంది. సో ఇలాగా ద్వంద్వ పద్ధతులు, రెండు నాలుకల ధోరణితో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఈ పర్యటన జరిగిందో ఇటువంటి పర్యటనలు జరిగితే పార్టీ బలోపేతమే కాదు సార్, రెండోది ఎవరైతే న్యూట్రల్ గా ఉన్నటువంటి ఓటర్ కూడా యాక్టివేట్ అయ్యేటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇలాంటి పర్యటనల్ని ఆహ్వానిస్తున్నాం. కాకపోతే ఇలాంటి పర్యటనలు జరిగేటప్పుడు ప్రభుత్వం ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండి పోలీసులు ఇంకా మోహరించి ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకుంటే వాళ్ళ ప్రభుత్వానికే మంచిది సార్. రైట్.